గలుగుతున్న మాట. పైగా అలాంటి విశ్లేషణలే ఉన్నాయి. దీని మీద మనం చర్చను చూద్దాం. చర్చలో ముందుగా 22 మందిలో ఒకరైన 22 మంది ఎంపీల్లో ఒకరైన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మనతో లైవ్లో ఉన్నారు. వారితోనే డిస్కస్ చేద్దాం. రఘురామరాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఏమంటే మీరు ఎక్కడో తిప్పాల్సిన మీసం నా ముందు తిప్పుతున్నారు. ఇదే అయ్యో కొంచెం మేము మీ పార్టీలో జరుగుతున్న పరిస్థితిని వివరించాం సార్, అంతే తప్ప మేమేమి మిమ్మల్ని, మీ పార్టీని, మీ ప్రస్తుత పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఎవరిని మేమేమి అనలేదు. మీరు నన్ను కోపం తెచ్చుకోకండి దయచేసి, ఏమనుకోవద్దు. అంటే నాకు తెలిసింది చెప్పడానికి నేను కొంచెం సవరించా అంతే. అవునా, ఓకే. అంటే నేను నాకు తెలిసిన సమాచారాన్ని కాస్త సమయం తీసుకుంటారేమో అని సవరించుకుంటున్నా. ఓకే, సమయం తీసుకుని కొంత చెప్పాల్సి వచ్చింది, ఏమనుకోకండి సమయం ఎక్కువ తీసుకున్నందుకు. సో మీ అంటే మీకున్న కరెక్ట్గా చెప్పారు. యా, ఇది మునిగిపోతున్న నావా అనేది ఫిక్స్ అయింది అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లాంటివి చాలా ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎంపీలే కాకుండా ఇంకా చాలా ఇంటర్నల్గా ఉన్నాయి. సో ఏంటంటే ఫస్ట్ ఎంపీల సంగతి ఏంటండి? ఎంపీలు దాదాపు సగం మంది ఆల్రెడీ చెప్పేశారు లేదా తప్పుకున్నారు అంటున్నారు. అది నిజం, డెఫినెట్గా మీరు అన్నది అక్షర సత్యం. ఇది సింబాలిక్గా చెప్పుకోవాలంటే మీరు చెప్పిన మునిగిపోతున్న నావా అన్నది అది గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎప్పుడో తెలియదు పాపం అనే పరిస్థితిలో మా ఎంపీలు ఉన్నమాట వాస్తవం. సో కొద్దిమంది మాకు వద్దురా బాబు అని చెప్పేశారు, ఇంకొద్దిమంది మాకు ఇవ్వగలిగితే ఎమ్మెల్యే ఇవ్వండి సార్, ఇది మేము పడలేమన్నారు. ఏదో కొద్దిమందికి ఎమ్మెల్యేలు కన్సిడర్ చేసినట్టున్నారు, మిగిలిన వాళ్ళని ఏదో సస్పెన్స్లో పెట్టారు. కొందరు ధనికులని మరి ఎక్కువ ధనం ఆశించటం జరిగింది. మరి అది గతంలో కన్నా ఆ ధనం యొక్క పరిమాణం కాస్త అపరిమితంగా పెంచినందువల్ల మరి ఆ ధనికులు కూడా మరి ఇస్తూ పోయి అన్నట్టుగా తెలిసింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇందాక మీరు టచ్ చేసింది ఆ గౌరవం లేదండి. ఇప్పుడు ఈయన కలవడం, పోనీ కలిసిన కలవలేదురా అనుకుని అక్కడ ఎవరన్నా కేంద్ర మంత్రులను ఎవరినో, ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఏదో 4 సార్లు అడిగితే ఒకసారైనా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ కలవడానికి వీల్లేదు. ఈయన కలవడం, అక్కడ ఏ మంత్రిని కూడా కలవాలి అంటే ఆ మిథున్ రెడ్డి గారినో లేకపోతే ఆ సాయి రెడ్డి గారినో ఎంటేసుకుని వెళ్తే తప్ప కుదరదు. అసలు మరి మిథున్ రెడ్డి గారు పెద్దగా పార్లమెంట్కి 50% అటెండెన్స్ ఉంటుంది అంతే. మరి ఎక్కువ మంది సభ్యులు లోక్సభ సభ్యులే, మరి రాజ్యసభ సభ్యులు. మరి ఆయన ఎప్పుడైనా సమయం దొరికితే ఆయన ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు సంఖ్యలో దూరి ప్రయత్నం చేస్తాడు తప్ప సాయిరెడ్డి గారు వీళ్ళందరినీ కూడా ఎప్పుడు వెంట పెట్టుకుని వెళ్ళటం నేను చూడాల. సో మరి ఇటు కనీసం ఎంపీకి గౌరవం లేక కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పిలవక మరి చాలా దుర్భరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అసలు పోటీ చేయాలా వద్దా అనుకుంటే ఈ ఆర్థిక డిమాండ్లు అసలు ఒక సంభ్రమాచర్యాలకు వాళ్ళని గురి చేసి నాకు వద్దురా బాబు అని చెప్పి దండం పెట్టేస్తున్నారన్నమాట వాస్తవం. మీరు ఆ చివరి నుంచి ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఓపెన్గా అనౌన్స్ చేశారు శ్రీధర్ గారు, ఏలూరు ఎంపీ గారు. సరే వాళ్ళ కారణాలు ఏమని చెప్పినప్పటికీ కూడా ఆయనంతటా ఆయనే స్వచ్ఛందంగా నాకు ఎంపీ సీటు వద్దు అని చెప్పి మరి ఆయన చెప్పేయటం జరిగింది. మరి ఆ పక్క రాజమండ్రిలో మూవీ స్టార్ ఏమో నాకు ఎమ్మెల్యే కావాలని చెప్పి ఆయన ఎమ్మెల్యేని సీట్ అడగటం, సరే ఆయన కన్సిడర్ చేయటం జరిగింది. అలాగే కాకినాడ గీత గారు కూడా వారు ఎమ్మెల్యేకి మరి వారు ఇష్టపడ్డారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పంపారా తెలియదు, కానీ షీ ఈజ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్. మా వరకు గీత గారు ఆవిడ ఆల్వేస్ షీ యూస్ టు బి ప్రజెంట్. చక్కగా ఆవిడకి ప్రశ్నోత్తరాల సమయంలో కూడా సప్లిమెంటరీ క్వశ్చన్స్ బాగా ఇస్తారు, చక్కగా అడుగుతారు కూడా. మరి వారిని అక్కడి నుంచి మార్చి ఎమ్మెల్యేగా మారుస్తున్నారు, వారికి సమ్మత మరి తెలీదు నాకు. అలా అయితే మార్చటం
లేదంటే తీసివేయటం, ఆయన డిమాండ్లు మీట్ అవ్వని వాళ్ళని, ఇలా కొంతమందిని ఆర్థికంగా డిమాండ్లు మీట్ అవ్వగలిగిన మరి విమర్శ కుదరదు, తిట్టటమే ఉండాలి తప్ప విమర్శ కుదరదు. అంటే ఏదో ఎవరన్నా విమర్శించటం రాజకీయాల్లో ఓకే, కానీ తిట్టాలి. ఆ తిట్టడం కూడా ఆ ఫలానా వారిని ఆదర్శంగా తీసుకుని అంత గొప్పగా అద్భుతంగా ఎవరి వల్ల కాకపోయినా కాస్త దగ్గరగా ఆ రేంజ్లో తిట్టాలి అని చెప్పి అడగటం ఇతనికి అలవాటు. నన్ను కూడా నేను అప్పుడు పార్టీలో చేరినప్పుడు అన్నా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కాదు కదా చంద్రబాబుని నువ్వు తిట్టాలి అంటే ఐఎమ్ వెరీ సారీ, ఆయనకి నాకు ఉండదేమో, ఆయన ఉండదు, అది నా డిక్షనరీ ప్రకారం అలవాటుగా వచ్చేసింది. బట్ ఆయన డిక్షనరీలో ఆ పదానికి ఆయన్ని సారు అనాలి అంతే తప్ప ఆయన ఎవరిని గారు అని చెప్పి అనరు. సో అది అలవాటు ఆయనకి. ఎదుటి వారితో, వారి కులం వారితో వారిని తిట్టించి, ఇప్పుడు కళ్యాణ్ గారిని రాంబాబు గారితో, అమర్నాథ్ గారితో, ఇటువంటి సాటి కులస్తులతో, నాని గారితో ఇలాగా తిట్టించి ఆనందించడం ఈ రకంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వేరే మీరు ఇందాక చెప్పిన పేరు గల ఆ ఇద్దరితో తిట్టించటం. మరి అలాగా మరి నాకు తెలిసి మరి కొందరు ఆర్థికంగా బలవంతులైన వాళ్ళు కూడా ఇటువంటి నీచ ప్రవృత్తికి అలవాటు పడలేక ఇమడలేక వారు కూడా ఆ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదండి, సొమ్మంటే ఇవ్వగలం తప్ప కొత్తగా మేము ఆ పదాలు నేర్చుకుని మేము మాట్లాడలేమన్న వాళ్ళు కూడా అంటే ఈ తిట్టడము అనేది